హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మనీషా పల్లా. ఈరోజు వీడియో వచ్చేసి హెల్దీ నువ్వుల లడ్డు ఇంకా పల్లి పట్టి ఎట్లా వేసుకోవాలో ఇంట్లోనే సులువుగా ఈ వీడియోని అయితే చూడండి. ఈజీ ప్రాసెస్లను అయితే వేసుకోవచ్చు. ఇదైతే హెల్త్కి చాలా మంచిది. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇట్లా రోజు ఒకటి తింటే చాలా బెనిఫిట్. ఫస్ట్ అయితే ముక్కుడు పెట్టుకొని లో ఫ్లేమ్లో నువ్వులు అయితే ఎంచుకోవాలి. తర్వాతనైతే మనం ఒక ముక్కుడు పెట్టుకొని కొన్ని వాటర్ పోసుకొని మనం కట్ చేసుకున్న బెల్లం అయితే అందులో వేసుకోవాలి. ఇది ఎట్లా అంటే 1 kg బెల్లానికి 1 kg నువ్వులు పడతాయి. ఇక మనమైతే ఫస్ట్ ఇక పాకం రెడీ చేసుకోవాలి. ఇట్లా నువ్వుల లడ్డులకి ఏంటి అంటే మనకి పాకం కొంచెం ముదిరే రావాలి, ముద్ద పాకం అంటే ముద్దలాగా రావాలి. అట్లా అయితేనే కరెక్ట్ వచ్చినట్టు. ఇవి అయితే కొంచెం బెటరే. మనమైతే వాటర్ లేసి కూడా చూసుకోవచ్చు. ఈ పాకాన్ని వాటర్ లేసినప్పుడు ఇట్లా ముద్దలాగా కావాలి. అట్లా అయితే పాకం అయితే రెడీ అయినట్టు. ఎక్కడనైతే మనకు పాకం వచ్చేదాకా కలుపుతూ ఉండాలి. కలర్ చేంజ్ అయిపోయింది కదా ఇంతకుముందు దానికి ఇప్పుడైతే ఇక ఆల్మోస్ట్ ఇక పాకం అయిపోయినట్టే. ఇక అయిపోయినాక ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని మనమైతే ఈ తీసుకున్న పాకాన్ని అయితే తీసుకోవాలి. ఇక ఇందులోకి నువ్వులు అయితే మనం చూసుకుంటూ వేయాలి. ఒకేసారి అన్నీ కాకుండా అవి వాటిని కొన్ని కొన్ని వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. అట్లా అయితేనే ఒకవేళ ఒక్కొక్కసారి ఎక్కువ పడితే ఒక్కొక్కసారి తక్కువ పడతాయి కదా. ఇట్లా అయితే కరెక్ట్ ఎగ్జాక్ట్ తెలుస్తుంది మనకి. నువ్వుల లడ్డు వచ్చేలాగానైతే కలుపుకోవాలి. ఇదైతే వేడి మీద ఉన్నప్పుడే చేయాలి, ఎందుకంటే ఇక చల్లారిపోతేనైతే గడ్డలాగా అయిపోతుంది. అందుకే తొందరగా ఇంకా కలుపుతూ ఉండాలి, ఒకరు పోస్తూ ఉండాలి, ఖచ్చితంగా ఇద్దరైతే ఉండాలి. ఇక ఇక్కడనైతే నువ్వులు అవన్నీ ఇక సరిపోయినాయి. మంచిగా ఇట్లా చూస్తే ఇక లడ్డులాగా అయ్యేలాగా ఉన్నాయి కదా. ఇక అంతే. ఇక నువ్వులు అయితే వేసేసుకున్నాము. ఇక బాగా కలుపుకోవాలి. ఇక్కడ తెల్ల నువ్వులు అట్లా ఏం కనిపించకుండా ఉండాలన్నట్టు. ఇక మనమైతే కొంచెం నూనె తీసుకొని చేతికి అప్లై చేసుకొని ఆ నువ్వుల ముద్దలు మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్ అయితే వేసుకోవచ్చు. ఇట్లా నువ్వులది ఇట్లా ముద్దల్లా కాకుండా కూడా సన్నగా వేసుకోవాలంటే అట్లా కూడా వేసుకోవచ్చు. మేమైతే లడ్డులానే వేసుకున్నాము. ఇవి కూడా వేడి మీద ఉన్నప్పుడే వేయాలి ఖచ్చితంగా. ఇక బాగా కాలుతూ ఉంటాయి, చూసుకొని చేస్తూ ఉండాలి. ఇక మనకి షేప్ అనుకున్న దాన్ని బట్టి చిన్న అంటే చిన్న, పెద్ద అంటే పెద్దగా అట్లా వేసుకోవాలి. ఇక మేమైతే ఇక తొందరగా అవి చల్లగా అయిపోతూ ఉంటాయి కదా, ఇక అందుకనే వేసుకున్నాము. ఇవి మా నువ్వుల లడ్డూలు. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి, చూడ్డానికి కూడా మస్తు ఉండే. ఇక అంతేకాకుండా ఇవేంటి అంటే పల్లీలయ్యే. సేమ్ పాకం అయితే మనము నువ్వులకి ఇంతకుముందు ఎట్లా చూపించినామో అట్లనే పాకం అయితే పట్టుకోవాలి. తర్వాత మనం ఏంది అంటే పల్లీలు కూడా ఇవి కొన్ని వేసుకుంటూ ఉండాలి. అట్లా అయితేనే మనకి కరెక్ట్ కలుస్తాయి, మనకు తెలుస్తుంది. ఇక ఇక్కడనైతే పల్లీలది కలర్ అవంతా పర్ఫెక్ట్ వచ్చింది. ఇవి ముద్దల్లా కాకుండా ఎట్లా అంటే ఇక పల్లి పట్టివి షేప్ కోసము అట్లా వేస్తున్నాము. ఫస్ట్ అయితే మనము పీట ఉంటుంది కదా, పీటకి ఆయిల్ అప్లై చేసుకోవాలి. మనకి దాని మీద పీటకి ఎంత పడుతుందో అంత ఒక ముద్ద తీసుకొని మనం చిన్న ఇట్లా చేతితోటి ఒత్తుకుంటూ ఉండాలి. ఇవి మనకి సన్నగా ఎంత షేప్ కావాలో అంత షేప్ అయితే చేసుకోవాలన్నట్టు. మనమైతే కోళ్ళతోటి ఇట్లా మనం అటు ఇటు అని సన్నగా వేసుకోవాలన్నట్టు. ఆ పీట మొత్తం దాన్ని స్ప్రెడ్ చేయాలి స్లోగా. ఇది వేడిగా ఉంటుంది, మళ్ళీ కొంచెం గట్టిగా ఉంటుంది. చాలా ఫోర్స్ తోటి మనమైతే అటు ఇటు అని మొత్తం ఇక ఆ పీట మొత్తం వచ్చేలాగానైతే వేసుకోవాలి. ఇదైతే కొంచెం టైం టేకింగ్. ముద్దలు అయితే తొందరగా అయిపోతాయి, కానీ మనకి కొంచెం పల్లి పట్టి తిన్న ఫీలింగ్, షేప్ అట్లా కొందరికి ఇంపార్టెంట్ అట్లా కావాలనుకుంటేనైతే ఇట్లా వేసుకోండి. ఇప్పుడైతే సన్నగా అయిపోయింది కదా, చాక్ తీసుకొని కట్ చేసుకోవాలి. ఏ షేప్ అయినా కట్ చేసుకోవచ్చు. మనకి షాప్లలో కొంటే ఎట్లుంటుందో అట్లనే ఉంటుంది. ఇక కట్ చేసిన తర్వాత కూడా మనకి తీసేటప్పుడు ఏంటంటే తీగలాగా వస్తూ ఉంటుంది. మనమైతే ఒక్కొక్కటి మెల్లగా తీసుకొని ఇట్లా 4 sides మళ్ళీ చేతితోటి ఇట్లా అనుకోవాలి. అట్లా అయితేనే మనకైతే ఇక కరెక్ట్ వస్తాయి. ఇక మేమైతే ఇక్కడ పర్ఫెక్ట్గా వచ్చినుండే, చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా ఎంత బాగుండనో. ఇక్కడ చూడండి, ఇక తీగలాగా వస్తుంది కదా, అది వస్తుంది అనేసి మళ్ళీ చేతితోటి మేము 4 sides ఒత్తుకున్నాము. ఇక షేప్ అయితే కరెక్ట్ వస్తుంది. ఇట్లా అన్నీ ఒక్కొక్కటి మెల్లగా తీసుకోవాలి. ఇక తీసుకుంటే ఫైనల్గానైతే పల్లి పట్టీలు రెడీ. చాలా బాగుండే, టేస్ట్ అయితే మంచిగా వచ్చింది. పాకము రెండు మేము చేసుకున్నాము. నువ్వుల లడ్డూలు ఇంకా పల్లి పట్టీలు చాలా అంటే చాలా బాగుంటాయి. మీకు ఎట్లా అనిపించినాయి? వీడియో నచ్చితేనైతే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ అయితే చేయండి. ఇక మేమైతే ఇక్కడ డిఫరెంట్ షేప్ చేస్తున్నాము. ఇక అట్లనైతే అయిపోయింది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండే. ఓకే మరి బాయ్.